అలాగే నా పరమైతే బాగడం మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కమల్ హాసన్ గారి ప్రొడక్షన్లో రజనీకాంత్ గారితో ఒక సినిమా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి నెల్సన్ గారి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు. అది వేరే విషయం. సో కమల్ హాసన్ గారి దాంట్లో ఏదైతే తలైవార్ 173 యాక్చువల్గా మొన్నటి దాకా ఆ పేరైతే ఉండేది. ఇప్పుడు దానికి ఒక పేరైతే పెట్టారు, ధర్మన్ అని చెప్పి. సో ద డెడ్లీ డాక్టర్ అని కూడా పెట్టారనమాట. సో అంతా బాగానే ఉంది, పేరు అయితే బాగానే ఉంది. మరి మన దగ్గర కూడా ధర్మన్ అనే వస్తుంది, ఎందుకంటే అది పర్సన్ పేరు అని అర్థమవుతుంది కదా. సో దీనికి మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెటయాన్ అని చెప్పి అది వెటయాన్ అని వేస్తే అది మనకి ఇబ్బంది, వెటయాన్ని వేటగాడని మార్చచ్చు. సో అది మన దగ్గర కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం యూనో ఇది ఓకే, ఇది ప్రాబ్లం లేదు. ఎందుకంటే బాహుబలి అనేది ఒక క్యారెక్టర్ నేము, దేవర అనేది క్యారెక్టర్ నేము, పుష్ప అనేది క్యారెక్టర్ నేము. సో క్యారెక్టర్ నేమ్స్కి ప్రాబ్లం లేదు ఎప్పుడు కూడా. కాకపోతే ఇది కూడా అంతే, ఇది కూడా ధర్మన్కి కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. జైలర్కి ప్రాబ్లం లేదు, కూలీకి ప్రాబ్లం లేదు, ధర్మన్కి కూడా ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నాకు తెలిసి మన సైడ్ నుంచి. ఎందుకంటే డాక్టర్ పేరు అని అర్థమవుతుంది, ధర్మన్ ద డెడ్లీ డాక్టర్ అని చెప్పి పెట్టారు. అంతా బాగానే ఉంది. సో డైరెక్టర్ వచ్చి అశ్వాత్ మారిముత్తు, అంటే లైక్ డ్రాగన్ సినిమా డైరెక్టర్. డ్రాగనే అనుకుంటా అతను, అశ్వాత్ మారిముత్తు. సో ఆయన బేసిక్గా డైరెక్షన్ అయితే చేస్తున్నాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ అంతా తెలిసిందే, అండ్ అన్బరీఫ్ యాక్షన్. సో ఇదంతా కూడా బాగానే ఉంది, కాంబినేషన్ అంతా బాగానే ఉంది. సో రజనీకాంత్ గారిని బాగా చూపించాలనుకుంటున్నారు, ఒక డాక్టర్గా చూపించాలనుకుంటున్నారు. ఇనీషియల్గా నాకు ఈ కాన్సెప్ట్ చూసినప్పుడు ద డెడ్లీ డాక్టర్ అన్నప్పుడు నాకు ఎందుకో సింహ గుర్తొచ్చింది నాకు. సో దాంట్లో కూడా అంతే కదా, యూనో ఆయనే అటాకింగ్, ఆయనే ట్రీట్మెంటు అన్నీ ఆయనే కదా. సో నాకు సింహ గుర్తొచ్చింది నాకు, బాలకృష్ణ గారిది. కొంచెం నాకు ఎందుకో సిమిలర్ వైబ్సే వస్తున్నాయి నాకు. కొంచెం స్టైలిష్ ఉంటుంది, ఎందుకంటే రజనీకాంత్ గారిది ఏంటంటే స్టైల్ ఎక్కువ ఉంటుంది సబ్స్టెన్స్తో పాటుగా. సో అందుకని ఇందులో స్టైల్ ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. బట్ సింహ అలాగే కొంచెం ఉంటుందేమో, అంటే ఆ డాక్టర్ వెర్షన్ అట్లీస్ట్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. అంతా బాగానే ఉంది. కానీ ఈ పోస్టర్ని మటుకు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఈవెన్ తమిళనాడు వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు, అది వేరే విషయం. అండ్ తర్వాత రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కూడా నచ్చలేదు ఇది అంతా, అది కొంచెం ఏదో రకంగా ఉంది మొత్తం. సో దీన్ని ఏమని ట్రోల్ చేస్తున్నారంటే, ఫస్ట్ థింగ్ చాట్ జీపీటీలో చేసిన ఇమేజ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే రజనీకాంత్ గారి షూస్ కావచ్చు, లేదంటే వెనకున్న లైట్లు కావచ్చు, ఆ వెనకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఎక్కడో అంటే ఏ మేడ్ అన్న ఒక ఫీలింగ్ కలుగుతుందని చెప్పి చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. అందుకని ఇంక అందరూ కూడా ప్రాంప్ట్ ఏంటో చెప్పండి, మేము కూడా చేసుకుంటాం కదా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో అదొకటి ప్రాబ్లము. తర్వాత ఇంకొకటి లైక్ అంటే రజనీకాంత్ గారిని పూర్తిగా కూడా చూపించలేదు, అలాగని యానిమ్ క్యారెక్టర్ లాగా చూపించట్లేదు. అదేందో రెండిటికి మిక్స్ చేసినట్టు ఉందన్నమాట మొత్తం ఇమేజ్. సో అందుకని కొంతమందికి ఇది నచ్చలేదు, అందుకని కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు, మరి ట్రోల్ చేస్తున్నారు మరి ఇంకా. సో మరి ఇంకా చాలామందికి అయితే ఇది ఇమేజ్ అయితే నచ్చలేదు. కాకపోతే ఒకటి, ఫర్దర్గా ఏదైనా కంటెంట్ ఏదైనా వచ్చినప్పుడు అది వేరే విషయం. బట్ ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది ఎప్పుడైనా సరే కొంచెం బెటర్గా ఉండాలి. ఇప్పుడు అంతెందుకు, కల్కి సినిమాది ఫస్ట్ పోస్టర్ మీకు గుర్తుందో లేదో, ప్రభాస్ గారిది, ఆ పోస్టర్ని కూడా చాలామంది ట్రోల్ చేశారు హిందీలో. అంటే అది ఏంది, బాడీ కొంచెం డిఫరెంట్గా ఉంది, హెడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకో కరెక్ట్గా అనిపించట్లేదు సంథింగ్ అన్నారనమాట అప్పుడు అందరూ కూడా. మనది యాక్చువల్గా రియల్ సినిమాలోని పోస్టరే, ఇది కూడా అంతే రియల్ సినిమాలోని పోస్టరే. కాకపోతే ఫ్రేమింగ్ బాగాలేదు. అది ఇంకా అట్లీస్ట్ ఫ్రేమింగ్ అయినా బాగుంది, ఇది ఫ్రేమింగ్ బాగాలేదు. ఎక్కడో కింద అంటే కాళ్ళ దగ్గర నుంచి మొత్తం హెడ్ వరకు కవర్ చేయడానికి చేసిన ఒక షాట్లో ఏదో ట్రై చేశారు. దాన్ని పోస్టర్గా తీయడానికి ట్రై చేసినప్పుడు ఎక్కడో ఏదో మిస్ఫైర్ అయిందన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. సో అది నా ఒపీనియన్ అయితే. సో నాకైతే పోస్టర్ పర్లేదు, కానీ నిజంగా నాకు కూడా ఏ ప్రాంప్ట్ ఫీలింగే కలుగుతుంది. ఎస్పెషల్లీ ఆ షూ మీద ఉన్న ఆ మరకలు కావచ్చు, అంటే అవన్నీ న్యాచురల్గా కూడా చేసి ఉండొచ్చు. కాకపోతే ఎందుకో చాలా ఆర్టిఫిషియల్గా ఉంది వెనకాల లైటింగ్. ఎస్పెషల్లీ ఇప్పుడు అంటే సూపర్ స్టార్ కదా, సూపర్ స్టార్ అనేది రావడం కోసం, స్టార్ రావడం కోసం వెనకాతల లైట్లతో, అది లైట్లు ఏం చేశారంటే పైన ఒకటి పెట్టారు, ఇటు ఒకటి పెట్టారు, ఇటు ఒకటి పెట్టారు, కింద ఒకటి పెట్టారు, ఇటు ఒకటి పెట్టారు, 5 వైపులా 5 పెట్టి 5 నుంచి లైట్లు ప్రొజెక్ట్ చేస్తే అది ఒక స్టార్ అయింది. యాక్చువల్గా స్టార్ 5 సైడ్స్ ఉంటాయి. సో 5 సైడ్స్ నుంచి లైట్లు వేసారు, లైట్ అయ్యింది, స్టార్ అయింది, ఓకే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎక్కడైనా సరే హాస్పిటల్లో అలా ఉండదు కదా ట్రీట్మెంట్ ఇచ్చే చోట. సో అందుకని చాలామందికి అది న్యాచురల్గా అనిపించట్లే.
సో, ఆ న్యాచురాలిటీ ఎప్పుడైతే మిస్ అయిందో ఇంకా దానివల్ల చాలామందికి ఏంటంటే కొంచెం ఎక్కలేదు ఆ పోస్టరు. అంటే సూపర్ స్టార్ అనేది ఇవ్వచ్చు గానీ, అది మేబీ వెనక ఎక్కడైనా పెట్టుంటే సైడ్‌న పెట్టుంటే బావుండులేండి. ఆకాశంలో ఏదైనా రైట్ షాట్ ఏదైనా తీసుకొని వెనక ఆకాశంలో స్టార్స్ ఉన్నట్టు పెట్టినా అయిపోనేమో. కానీ ఇక్కడేంటంటే అక్కడ దాంతో స్టార్ అనేది తీసుకురావడం కోసం ఏదో ప్రయత్నం జేశారు. దానివల్ల అది వర్కౌట్ కాలే. సో, మేబీ సినిమాలో మేబీ అలాగే చూపిచ్చచ్చు. అంటే ఇలాగ స్టార్ లాగే చూపిచ్చచ్చు. అంటే ఎలా అంటే ఈ ఫైట్ అనేది జరిగిందని ఆల్రెడీ తెలుస్తోంది. అండ్ వాళ్ళని ఆల్రెడీ కొట్టేసారు. తర్వాత చైన్‌తోనో దేనితోనో కట్టేసారు కూడా కింద. సో, ఈ గ్యాప్‌లో ఆ లైట్‌లకి అవన్నీ కూడా తగిలి ఆ లైట్లు ఇలా సెపరేట్ అయిపోయాయి అన్నట్టేమన్నా చెప్పొచ్చు. బట్ ఎంతైనా ఆపరేషన్ థియేటర్‌లో 5 లైట్లు ఉండవుగా. ఇంతంత పెద్ద పెద్ద లైట్లు 5 ఎందుకుంటాయి? ఒక్కోటే ఉంటాయి మహా అయితే. సో, అది. సో, అట్లా చిన్న చిన్న అంటే మిస్ అయ్యాయి. రజనీకాంత్ గారి సినిమాకి మనం లాజిక్ ఎగ్జాక్ట్‌గా అడగలేము. ఎందుకంటే హి ఈజ్ రజనీకాంత్. కాకపోతే ఏంటంటే ఏందో పోస్టర్ మటుకు లుక్ బాలే. అందుకు పీపుల్ బాగా ట్రోల్ చేస్తున్నారు. సో, ఈవెన్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కూడా నచ్చలేదు అంతగా. ఇంకా విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉంటారు. సో, బాగా గట్టిగా ట్రోల్ చేస్తారులెండి. జనరల్‌గా రజనీకాంత్ గారికి ఈ మధ్య కాలంలో కొంచెం ట్రోల్స్ ఎక్కువైనయి కూడా యాక్చువల్‌గా. ఫ్యాన్స్ ఎలాగైతే ఎక్కువున్నారో అట్లాగే ట్రోల్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఐ డోంట్ నో వై. బట్ ఈ మధ్య కాలంలో అది ఎక్కువైంది. అదంతా మొదలైంది మళ్ళీ విజయ్ ఫ్యాన్స్ నుంచే. బేసిక్‌గా విజయ్ ఫ్యాన్స్ ఏంటంటే విజయ్ తలపతికి సూపర్ స్టార్ విజయ్ తలపతి అని ఇవ్వాలనుకున్నారు. కానీ అది ఆల్రెడీ రజనీకాంత్ గారికి ఉంది. సో, రజనీకాంత్ గారికి ఆల్రెడీ సూపర్ స్టార్ అని ఉన్నప్పుడు మళ్ళీ ఈయనకి ఎట్లా పెడతారని చెప్పి రజనీకాంత్ గారి ఫ్యాన్స్. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలయినియి. ఆ గొడవలు అలా పెరిగి పెద్దయినియి. అట్లా మొత్తం రజనీకాంత్ గారు కూడా కొన్ని కొన్ని మీటింగుల్లో కొంతమందిని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నీ చేశారు. ఇంకా దాని ఎఫెక్ట్ అనమాట కొంచెం. ఇక ఓవరాల్‌గా అది బాగా ఎఫెక్ట్ అయ్యి ఇగ అది కొంచెం ఇట్లా కొంచెం దారి తీసింది ఇట్లా. కొంచెం హేట్రెడ్ బాగా పెరిగింది రజనీకాంత్ గారికి. ఈ కమల్ హాసన్ గారికి ఇంకా నెగటివిటీ అంటే చెప్పక్కర్లే ప్రత్యేకంగా. ఆయనకెప్పుడూ ఉంటది. ఆయన బేసిక్‌గా ఎనక తగిలించుకొని తిరుగుతా ఉంటాడు. అంటే గాలికి పోయే గంపను తీసుకొనొచ్చి ఎక్కడో తగిలించుకుంటారంటారుగా. ఆ గంప ఎప్పుడు కూడా ఆయన ఎనకాలే ఉంటది. ఎప్పుడు గాలికి పోతుందని ఎప్పుడు తగిలించుకొనే ఉంటాడాయన. ఆయన వదలడు కూడా పోనీ తగిలించుకున్న తర్వాత వదలడాయన. సో, అందుకని ఆయనకెప్పుడు నెగటివిటీ ఉంటూనే ఉంటది. సో, వీళ్ళిద్దరి నెగటివిటీ కారణంగా ఆడ కొంచెం అట్లా నడుస్తోంది మరింక. సో, అది మరి సిట్యుయేషన్. సో, ఏం చేయలేమింక. సో, బేసిక్‌గా విజయ్ దళపతి సీఎం అయిన తర్వాత ఆయన చేస్తున్న కొన్ని పనులు భలే అనిపిస్తున్నాయి. బా నచ్చుతోంది నాకు గూడా. సో, ఆయన బేసిక్‌గా సీఎం అవ్వడం ఇప్పుడు రైట్ డెసిషన్ అనిపిస్తోంది గూడా. అంటే ఆయన ఇప్పుడు సినిమాలన్నీ వదిలేసి పాలిటిక్స్‌లోకెళ్ళాలనుకోవడం చాలా మంచి డెసిషన్ అది. బావుంది. బాగా పర్ఫెక్ట్‌గా అవకాశం వచ్చింది. దాన్ని ఆయన పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ కూడా చేసుకుంటున్నారు. నైస్. నైస్ అండ్ ఫైన్. సో, ఎవ్రీథింగ్ ఈస్ గ్రేట్. గాడ్ ఈస్ గ్రేట్. ఎక్సెప్ట్ దిస్ పోస్టర్. సో, అదనమాట సిట్యుయేషన్. ఎవ్రీథింగ్ ఈస్ గ్రేట్ ఎక్సెప్ట్ దిస్ పోస్టర్. సో, అదనమాట పరిస్థితి. సో, ఏమో మరి ఇంకా చాలా మందికైతే నచ్చలేదు. మరి మన తెలుగు ప్రేక్షకులకి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తెలుగు ఆడియన్స్‌కి ఎట్లా అనిపించిందో. ఎందుకంటే అది అందరూ చూస్తారు కదా! ఆబ్వియస్‌లీ రజనీకాంత్ గారిదంటే ఇంకా అది తెలుగు, తమిళ్ రెండు స్టేట్‌లో ఆడియన్స్‌కి కూడా అది. సో, మరిక మనకెలా అనిపించింది? మీకెలా అనిపించిందని కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే బాలేదు. ఏఐ మేడ్ అని నేను అన్న గాని వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏఐ మేడ్ అయ్యుండొచ్చేమో గానీ, ఇది ఏఐ మేడ్ అని నేను అనను. ఇది సినిమాలో యాక్షన్ సీనే. కాకపోతే ఏంటంటే నాకెందుకో ఆ పోస్టర్‌ని డిజైన్ చేసిన తీరు, ఆ ఫ్రేమ్ బాలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ కింద దీన్ని పెట్టాలనుకోవడం తప్పనిపించింది నాకైతే. ఎప్పుడైనా సరే. ఇప్పుడు జనరల్‌గా మనం ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ఎప్పుడైనా సరే కొంచెం బెటర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. రైట్. సో, ఇప్పుడు 'పుష్ప 2' ఉంది. 'పుష్ప 2'కి అల్లు అర్జున్ గారు ఏమిచ్చారు? ఆ శారీతో ఇచ్చారు ఫస్ట్ లుక్. అది మైండ్ పోయింది అందరికీ కూడా. అట్లా అనమాట. అలా ఉంటే ఎప్పుడైనా బెటరే. ఏదైనా నేను అదే అనట్లేదు. ఇంతకుముందు 'జైలర్'కైనా ఇప్పుడు 'జైలర్'కి ఫస్ట్ లుక్ కూడా బాగుంది. 'జైలర్ 2'ది మొన్న అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ లుక్ కూడా బాగానే ఉంటది. టిపికల్ రజనీకాంత్ గారిది అది బాగుంటది. ప్రయోగం చేయరు అందులో. ప్రయోగం చేసినా ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిస్తారు. అండ్ బేసిక్‌గా ఆయన ఇలా తిరుగుతారు. కళ్ళద్దాలు ఇట్లా తీస్తుంటారు. ఎనక ట్యాంకర్‌లయ్యి ఏవో పేలుతా ఉంటాయి. జీపులన్నీ పేలుతూ ఇలా ఎగురుతా ఉంటాయి మొత్తం. అది మంచి షాట్ అది. అదే ఫస్ట్ లుక్ కిందకొస్తది. అది మంచి షాట్ అది. అది బాగుంది. ఇది కూడా అలా ఏమైనా చేసుంటే బాగున్నేమో అనిపించింది నాకైతే. ఏమో మరిక. సో, అది మరి సిట్యుయేషన్. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ రీల్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాగున్నాం. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.